జనాలకు డబ్బు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార సంస్థలన్నీ నష్టాల పాలవుతున్నాయి. కానీ రాజకీయ పార్టీలు మాత్రము 3 పువ్వులు 6 కాయలన్నట్లు ఆదాయం రోజుకింత పెంచుకుంటూ ముందడికి పోతున్నాయి. అసలు వీళ్ళకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తున్నది? ఇంత ఆదాయానికి మరి వీళ్ళు చేస్తున్న ఖర్చులు ఏంటి? మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. ఈ రోజు భారతదేశంలో ధనికులు ధనికులవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు. ఇవి పక్కన పెడితే రాజకీయ పార్టీలు మాత్రం మరింత ధనవంతంగా తయారవుతున్నాయి. ఈ రోజు బీజేపీ పార్టీ ఆదాయం 4,540 కోట్లు, ఖర్చు 2,511 కోట్లు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదాయం చూస్తే 1,225 కోట్లు, దాని యొక్క ఖర్చు చూస్తే 1,025 కోట్లు. సో ఈ రకంగా వేల కోట్లతోటి జాతీయ పార్టీలు ముందంజలో ఉంటే, ఇక ప్రాంతీయ పార్టీలలో నెంబర్ 1 పొజిషన్ లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ 685 కోట్లతోటి ప్రాంతీయ పార్టీలో నెంబర్ 1 పార్టీగా నిలిచింది. దీని ఖర్చు మాత్రం 254 కోట్లు. అదే విధంగా నెక్స్ట్ పొజిషన్ లో టీఎంసీ ఉన్నది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక ధీటుగా సిద్ధాంతాలకు విలువలకు మార్పేరుగా వచ్చింది. మమతా బెనర్జీ ఈ పార్టీ అధ్యక్షురాలుగా అత్యంత సాదా సీదా పార్టీ ఏదైనా ఉంది అని అంటే టీఎంసీ అని చెప్పుకుంటుంటారు. కానీ ఆదాయంలో టీఎంసీ ప్రాంతీయ పార్టీల జాబితాలో చూస్తే 2వ స్థానంలో ఉన్నది. 646 కోట్ల రూపాయలతోటి తృణమూల్ 2వ స్థానంలో ఉన్నది. ఇంకా 3వ స్థానంలో బిజు జనతా దళ్ ఉన్నది. 4వ స్థానంలో 285 కోట్లతోటి టీడీపీ ఉండగా 191 కోట్లతోటి ఈ రోజు వైసీపీ పార్టీ ఉన్నది. ఓవరాల్ గా 5 ప్రాంతీయ పార్టీలు భారతదేశంలో 2,532 కోట్ల మొత్తం ఆదాయంలో 70% ఆదాయం అంటే 40 ప్రాంతీయ పార్టీల ఆదాయం మొత్తంలో 70% ఆదాయము ఈ 5 పార్టీలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి బీఆర్ఎస్, రెండోది టీఎంసీ, మూడోది బీజేడీ, నాలుగోది వైసీపీ, ఐదోది టీడీపీ. సో ఈ 5 పార్టీలే 70% ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. ఈ 5 పార్టీలలో కూడా ప్రధానంగా ఒక టీఎంసీని పక్కన పెడితే 3 తెలుగు పార్టీలే కావడం విశేషం. టీడీపీ, వైకాపా, బీఆర్ఎస్ ఈ 3 తెలుగు పార్టీలు కావడం విశేషం. అంటే భారతదేశంలో తెలుగు పార్టీలు అత్యంత రిచ్ గా ఉన్నాయి. ఖర్చులో కూడా 254 కోట్లు బీఆర్ఎస్ ఖర్చు చేస్తున్నది. ఆదాయానికి మించి ఎక్కువగా వైకాపా ఖర్చు చేస్తున్నది. ఈ రకంగా అటు ఆదాయంలోను ఇటు ఖర్చులోను తెలుగు పార్టీలు దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ఎక్కువ స్థాయిలో కొనసాగుతుండడం. 40 పార్టీలు ఉంటే 40 పార్టీలలో 3 తెలుగు పార్టీలు టాప్ లో ఉన్నాయి. సో ఈ రకంగా తెలంగాణ ఒకవైపు అప్పుల్లో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నది. ఆదాయం ఎక్కడా లేదు, ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయి, జనాలకు అప్పులు ఉన్నాయి, కానీ పార్టీలకు మాత్రం బీభత్సమైన ఆదాయాలు. ఈ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఈ పార్టీలకు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే ప్రధానమైనది బాండ్లు, ఆ తర్వాత విరాళాలు, ఆ తర్వాత కూపన్లు. ఈ 3 మార్గాల ద్వారా ఈ పార్టీలు ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. అయితే ఈ బాండ్ల విషయంలో ఇప్పుడు ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. అది ఏందయ్యా అని అంటే, ఈ బాండ్లను కొనుగోలు చేయడము అనేది పార్టీలు క్విడ్ ప్రోకో విధానానికి పాల్పడుతున్నాయి అనేది. నిన్న మనం ఒక ప్రధానమైన కేసు చూసాము. అది ఏంటంటే తెలంగాణలో కార్ ఈ రేసింగ్ లో కేటీఆర్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు అని యాంటీ కరప్షన్ బ్యూరో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదిక ఇవ్వడమే కాదు, మీరు అంగీకరిస్తే కేటీఆర్ ను విచారణ చేస్తాము అని అటు గవర్నర్ ను ఇటు స్పీకర్ ను వాళ్ళు కోరడం జరిగింది. ఈ క్విడ్ ప్రోకో కేసులో కేటీఆర్ 46 కోట్ల ఒప్పందానికి 44 కోట్ల రూపాయలను ఆ సంస్థ బాండ్ల రూపంలో టీఆర్ఎస్ కు తిరిగి ఇచ్చింది అనేది ప్రధానమైన ఆరోపణ. ఇదే అంశం మీద కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఆయన కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఎస్, ఒకవేళ క్విడ్ ప్రోకోనే ఇది అయితే మరి కాంగ్రెస్ పార్టీ 2022లో 90 లక్షల రూపాయలను బాండ్ల నుంచి తీసుకున్నది. మెగా సంస్థ దాని అనుబంధ సంస్థలు 150 కోట్ల రూపాయలను కాంగ్రెస్ బాండ్లను కొనుగోలు చేశాయి. భారతదేశంలో 65% ఆదాయము బీజేపీకి గాని కాంగ్రెస్ పార్టీకి గాని ఈ బాండ్ల రూపంలోనే వస్తున్నాయి. అంటే ఒకవేళ మేం చేసింది క్విడ్ ప్రోకో కిందికి వస్తే ఈ రోజు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైకాపా వీళ్ళందరూ కూడా ఈ బాండ్ల రూపంలోనే అత్యధిక డబ్బులు తీసుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు అరెస్ట్ కాక తప్పదు. మరే మమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి అన్న పద్ధతిలో ఈ రోజు కేటీఆర్ మాట్లాడడం చూస్తుంటే, ఇంకా మేము అందరం కలిసి క్విడ్ ప్రోకో పాల్పడతాము, చేస్తే అందరిని చేయండి లేదా వదిలేయండి అన్న పద్ధతిలో వీళ్ళ వాదన ఉన్నది. సో రాష్ట్రంలో జనాలు, దేశంలో జనాలు డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. వ్యాపార సంస్థలు ఆదాయాలు రాక నానా కష్టాలు పడుతున్నారు.
పడుతుంటే మాత్రం పార్టీలు మాత్రము బీభత్సమైన ఆదాయంతో ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ 5 ప్రాంతీయ పార్టీలు మాత్రము ఇంకా ఆదాయాన్ని రోజు రోజుకు పెంచుకుంటున్నాయి. అంతకుముందు ఏడాదితో 2023తో పోలిస్తే 2024లో ఈ ప్రాంతీయ పార్టీల ఆదాయం 795 కోట్ల రూపాయలు పెరిగింది. ఇందులో 390 కోట్ల రూపాయలు టీఎంసీనే ఎక్కువ ఆదాయం, నెంబర్ 1 ఆదాయము 395 కోట్ల రూపాయలతోటి టీఎంసీ మొదటి స్థానంలో ఉన్నది. 220 కోట్ల రూపాయలతోటి టీడీపీ రెండవ స్థానంలో గత ఏడాది ఎక్కువ ఆదాయం పొందిన పార్టీలో ఉంది. బీఆర్ఎస్ ఎందుకు లేదంటే బీఆర్ఎస్ 2 ఏళ్ల నుంచి అధికారం కోల్పోయింది, ఆదాయం కోల్పోయింది. కాబట్టి బీఆర్ఎస్ కొంత వెనుకబడ్డది, ఖర్చు ఎక్కువైనది. ఇంకా ఆదాయానికి మించిన ఖర్చులో వైకాపా ఉన్నది. సో ఆదాయానికి మించిన అప్పుల్లో ప్రభుత్వాలు అన్ని ఉన్నప్పటికీ పార్టీలో మాత్రం తెలుగు పార్టీలో ఓన్లీ వైకాపా మాత్రమే అప్పుల్లో ఆదాయానికి మించిన ఖర్చుల్లో పార్టీ ఉన్నది. ఈ రకంగా ఈ రోజు బాండ్ల రూపంలో వీళ్ళు పెద్ద పెద్ద సంస్థల నుంచి వాళ్లకు టెండర్లు కట్టబెట్టడం ద్వారా, వాళ్లకు పనులను అప్పచెప్పడం ద్వారా, వాళ్లకు అనుచితమైన ఒక లబ్ధిని చేకూర్చడం ద్వారా మేము మీకు మేలు చేస్తాము, మీరు మా పార్టీ బాండ్లను కొని మాకు మేలు చేయండి అనే పద్ధతిలో ఈ రోజు కేంద్ర పార్టీలు, రాష్ట్ర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఒకరికొకరు పోటీ పడుతున్నాయి. మరే ఇలాంటి ఆదాయం మీద పెట్టిన పార్టీలను ప్రజలు నిజంగా ఆదరించడం కరెక్టేనా? పార్టీలు ఆదాయం బాటలో, ఆదాయం రేసులో ముందటికి వెళ్ళడం కరెక్టేనా? నిజంగా ఈ పార్టీల డబ్బులన్నిటిని ప్రజల కోసము వినియోగించాలా, లేదా పార్టీలు రిచెస్ట్ పార్టీలుగా ఒకరికొకరు పోటీ పడుతూ ఆదాయాలు సంపాదించడం కరెక్టేనా? ఈ అన్ని విషయాల మీద జనాలు, ప్రజలు, ఓటర్లు ఆలోచించాలి. వీళ్లకు ఓట్లు వేసేటప్పుడు ఓటుకు నోటు కేసులలో ఇప్పటికే ప్రజలు చాలా చైతన్యం అయిపోయారు. మా డబ్బులు మాకే ఇస్తున్నానన్న పద్ధతిలో కొనసాగుతున్నారు. ఇలా పార్టీలు ఆదాయాలను పెంచుకోవడం రేపు కేవలం ఓట్లను నోట్లతో కొనడానికి మాత్రమే పనికొచ్చేటివి. స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం తక్కువ, పార్టీని ఎన్నికలను అపహాస్యం చేస్తూ డబ్బుల ద్వారా అధికారంలోకి రావాలని ఆలోచన. మరి ఇది కరెక్టేనా? ఈ దాని పట్ల కేంద్ర సంస్థలు, న్యాయ సంస్థలు కూడా దృష్టి సారించాలి. పౌర హక్కుల సంఘాలు దృష్టి సారించాలి. ఈ రోజు అసోసియేట్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఈ అన్ని విషయాలను బయటకు తీసుకొస్తున్నది. సో ఈ సంస్థ తీసుకొస్తున్న వాటిలో వీళ్ళకు డబ్బులు ఇస్తున్న వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనే విషయం కూడా ఈ రోజు అందరికి తెలిసిందే. కాబట్టి జనము ఆలోచించకపోతే పార్టీలు జనాల నుంచి ఆదాయాల పెంపులో ఒకరికొకరు పోటీ పడుతున్నారు. దీనిపైన మరి భవిష్యత్తు ఏం జరగబోతున్నది, ఈ పార్టీలు ఇంకా ఎలాంటి కొత్త కొత్త స్వరూపాన్ని సంతరించుకోబోతున్నాయి, వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.